ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటో విందాము. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతును. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు. నువ్వు ఎంత గివప్ చేయాలనుకున్నా కూడా నువ్వు ప్రయాసపడతా ఉంటున్నావు. నువ్వు నీ జీవితంలో ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా నిన్ను నీవు లేవనెత్తుకుంటున్నావు. దేవుని సన్నిధిలో నిలబడాలని ప్రయాసపడుతూ ఉంటున్నాడు. ఒక చిన్న బాబంట వాళ్ళ తల్లిదండ్రులకు దోశలు వేద్దామో ఆమ్లెట్లు వేద్దామా అనుకున్నాడంట. వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు లేసే వరకే నేను అన్నీ చేసి రెడీ పెట్టుకుంటాను అనుకున్నాడంట. 7 ఏళ్ళ అబ్బాయి అంతే దోశ పిండిని పెట్టుకున్నాడు. ఆమ్లెట్లు చేయడానికి 2 గుడ్లు వేసుకున్నాడు. అయితే ఆ చిన్న అబ్బాయి తన చిన్న చేతులతో ఆ యొక్క పిండి కలిపేటప్పుడు కింద పడిందంట. అదంతా మళ్ళీ ఎత్తుకునే సమయంలో ఒక పిల్లి వచ్చి ఆ యొక్క గుడ్డును తినడానికి ప్రయత్నం చేస్తే, దాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తే అది తన్నుకుంటా ఆ యొక్క గుడ్డు ఉన్న ఆ బోల్ అంతా కూడా తన్నుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఆమ్లెట్కి చేయడానికి పగలగొట్టిన గుడ్డు కూడా కింద పడిపోయింది. ఇదంతా ఇలా ఉంటుండగా వాళ్ళు లేవకముందే దోశ చేయాలని ఒక ఆకాంక్ష, ఒక మంచి తలంపు ఉంది. కానీ అవన్నీ కింద పడే వరకే, అవన్నీ ఎత్తుకుంటున్న సమయంలో తీరా చూస్తే వాళ్ళ నాన్నగారు ఇవన్నీ చూసుకుంటూ అలాగే నిలబడ్డాడంట. వాళ్ళ నాన్నని చూసి ఈ చిన్న అబ్బాయి ఏడవడం మొదలుపెట్టాడంట. స్పూన్ పట్టుకొని ఆ పిండిని చూసి ఆ పలగొట్టిన ఆ గుడ్డును చూస్తూ ఆయన గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడంట. మా నాన్నగారు అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ చిన్న బాబు చేస్తున్న ప్రయత్నాలని మెచ్చి ఆ అబ్బాయిని ఏం బాధపడకు, ఊరుకో అని చెప్పి ఆ బాబుని ఎత్తుకున్నాడంట, బుజ్జగించాడంట. ఇద్దరు కలిసి ఆ పని స్టార్ట్ చేశారంట. ఇంకా వారిద్దరు కలిసి త్వరగానే ఆ పని పూర్తి చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నారు. మన జీవితంలో కూడా ఇంతే అండి. మనం మంచి చేయబోతూ ఉంటాము, కానీ మన చేతులతోనో, మన సాయశక్తులతోనో, మన జ్ఞానంతోనో, బలంతో చేయలేకపోతూ ఉంటాము. చాలామంది పెళ్లి చేసుకోవాలని మంచి ఉద్దేశం కలిగి ఉంటారు. పెళ్ళైన తర్వాత అంతా మెస్సప్ చేసుకుంటారు. వారి కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చాలామంది చక్కగా పరిశుద్ధంగా జీవించాలనుకుంటారు. చిన్న చిన్న తప్పులు బట్టి కింద పడిపోయి ఇక నా వల్ల కాదనుకుంటూ ఉంటారు. చాలామంది ఉద్యోగ స్థలంలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించాలనుకుంటారు, కానీ వారు సంపాదించలేకపోతూ ఉంటారు. అలాగే మన జీవితంలో మంచి చేయాలనే ఉద్దేశం మనకున్నా కూడా, దేవుని సంతోష పెట్టాలనే ఉద్దేశం మనకున్నా కూడా, మనం కొన్నిసార్లు మిస్టేక్స్ చేయడం వల్ల మనం బాధపడతాం. కానీ మన దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూసి చెప్తున్నాడు, నీ క్రియలు నేను చూస్తున్నాను, నీ సహనం నేను చూస్తున్నాను, నీ ప్రయాసం నేను చూస్తున్నాను. నేను చూసి నేను నిన్ను సంతోషపెడతాను. మన ఇరువురం కలిసి పనిచేసి ఆ యొక్క జయ జీవితాన్ని పొందుకుందాం అని దేవాది దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేసావో, నీవు మంచి పనులు చేయాలని ముందుకు వెళ్తున్నావు, కానీ తీరా చూసే వరకే నువ్వు ప్రతి విషయంలో విఫలమవుతా ఉంటున్నావు, నిష్ఫలమైన జీవితం కలిగి ఉంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీకు ఉన్న ఆలోచన మంచిదే, నీ క్రియలు మంచిదే, నీ ప్రయాసం ఓకే, కానీ నీవు నాకు జతగా ఉండి, నేను నీకు జతగా ఉండి, మనం ఇరువురము కలిసి పని చేస్తే ఖచ్చితంగా ఆ పనికి ఫలితము పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ క్రియలు నిష్ఫలంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. ఈరోజు ఒకవేళ నీవు చేయదగినవి నువ్వు చేయలేకపోతే ప్రార్థన చేయండి. నీ దేవుడు నిన్ను చూసి ఎందుకు అలా చేసావు, ఎందుకు పడేసావు, ఎందుకు నీ మ్యారేజ్ని పాడు చేసుకున్నావు, ఎందుకు నీ ఉద్యోగాన్ని పాడు చేసుకున్నావు అని అన్నాడు. కానీ నేను కౌగిలించుకుంటాడు, ఎత్తుకుంటాడు, నీ కన్నీరుని తుడిచి నీకు సహాయకుడిగా ఉంటాడు. ఈ వాగ్దానం నీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించే దేవుడుగా ఉన్నావు. మిస్టేక్స్ చేసినప్పుడు నాయన, తప్పులు పొరపాట్లు మా చేతిలో జరిగినప్పుడు ఎందుకు ఇలా చేసావు అనకుండా ఆ యొక్క మెస్ని క్లీనప్ చేస్తూ, మేము చేసిన ప్రభా తండ్రి ఆ యొక్క గందరగోళాన్ని తుడిచివేస్తూ, బాగు చేస్తూ, బలపరుస్తూ తిరిగి మమ్మల్ని ప్రభా అయ్యా నువ్వు ప్రోత్సహిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రభ తెలుసో తెలియక చేస్తున్న ఆ తప్పిదమ్ములను ప్రభ బిడ్డల్ని క్షమించి వారు మంచి ఉద్దేశంతో చేస్తున్నానని ఎరిగి నీ వారిని హెచ్చించబోతున్నావు అని నమ్ముచున్నాము నాయన ప్రభా. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి నాయన ప్రభా. మేము చేసే ప్రతి పనిలో
నిపుణత కలుగుటకు నీ యొక్క ప్రభ తండ్రి యేసు వరాలు నీ యొక్క కృపను మాకు కనపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి, మీరు మంచి పనులు చేయాలని మీ ఇంటెన్షన్ని దేవుడు చూసి మీకు సహాయం చేయడానికి వస్తూ ఉంటున్నాడు. నిరుత్సాహపడకండి, ఫెయిలియర్స్ వచ్చినా కూడా బాధపడకండి, దేవుని సహాయం కోరుకోనండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. డోంట్ గివ్ అప్ యెట్, కీప్ అప్ డూయింగ్ ద గుడ్ వర్క్. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. కింద కమెంట్లో ఆమెనని పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా దేవుని దయలో ఎదగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.